అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకును యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము యేసుక్రీస్తునందు భద్రము చేయబడుట. యేసుక్రీస్తునందు భద్రము చేయబడుట. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు నైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పి చూస్తున్నాం. అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ప్రతి దినము కూడా ఇలాగో కలిసి గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయనను ఎవరు కూడా సమీపింపలేనంత దూరంలో తేజస్సు కలిగినటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాల వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని ఎరిగినవాడు. పాపులమైన మన కొరకై పరమ నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చి మన పట్ల చూపినటువంటి ప్రేమ, మన పట్ల చూపినటువంటి ఆ గొప్ప కనికరము ఎంతో గొప్పది. ఎందుకంటే మానవుడు చెడిపోయి పడిపోయి ఉంటుండగా హృదయాంతరంగములో పాపమును ఉంచుకొని పాపమును ఒప్పుకోకుండా పాతాళానికి అగ్నిగుండానికి ఆహుతి కావలసినటువంటి మానవుని కొరకై పరమ నుండి భూలోకానికి మానవుడిగా మధ్యవర్తిగా వచ్చి ఆయన చెందించినటువంటి రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి, ప్రతి వారు కూడా, గుర్తెరిగిన వారందరూ కూడా ఆయన యందు ఆ పిలుపుకు లోబడి ఆయన మాటలకు లోబడి ఆయన మరి పిలిచిన పిలుపుకు లోబడి జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి, అవును ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఎక్కడ ఉన్నాం? మనం ఊరి వెలుపల ఉన్నాం, నశించిపోయినటువంటి వారి జాబితాలో ఉన్నాం, పాపులమై ఉన్నాం, బలహీనులమై ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి వారముగా మనం ఉండగా అట్లాంటి స్థితి నుండి తప్పించినటువంటి దేవుడు ఆయన. ఎవరు? ఆయన ప్రేమించినటువంటి దేవుడు. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు. భద్రం అనే మాట 3 సార్లు మనం చూస్తాం. 1వ అధ్యాయము 1వ వచనములో భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. 2వదిగా గమనిస్తే 1వ అధ్యాయము, ఇక్కడ 1వ అధ్యాయం ఉంది కాబట్టి 1వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా చివరిలో ఆయన బంధించి భద్రము చేశాను అని చెప్పి చూస్తున్నాం. అక్కడ గమనించినట్లయితే భద్రము చేయబడుట, భద్రపరిచాడు. ఎవరిని భద్రపరిచాడు? పాపులమైనటువంటి మనల్ని, పాపము చేసిన మరి దూతలను తీర్పు కొరకు భద్రం చేయ, భక్తిహీనుల కొరకు గడాంధకారము భద్రం చేయబడింది. దేవుని పిల్లల భద్రత చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు!
అందును బట్టి మనం స్తుతించాలి. ఈ భద్రత శాశ్వతమైనదిగా ఉంది. అందుకే ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో కల్మషం లేదు. ఈ లోకములో ఉన్న ప్రేమలు కలుషితం ఉండొచ్చు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, సహోదరుల ప్రేమ కలుషితం ఉండొచ్చు. కానీ ఆయన ప్రేమలో కలుషితం లేదు. ఆయన అందుకే అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందుతాడు. అవును, ఆయన దేవుని పిల్లల భద్రతను ఇక్కడ చూస్తుంటాం. ఈ భద్రత శాశ్వతమైనది. అవును, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. ఆయనే పాపుల కొరకై పరము నుండి భూలోకానికి వచ్చి మానవునిగా వచ్చి పడరాని పాటలు పడి, తృణీకరించబడి, హేళన చేయబడి, కొట్టబడి, క్రుద్ధబడి, మన్ను టెండలో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడి అమూల్యమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చి ఆ రక్తదారుల ప్రతి పాపమును కడిగి పాపిగా ఉన్నవాడిని పరిశుద్ధులుగా చేయటానికి, భక్తిహీనులుగా ఉన్నవాడిని మరి బలపరచడానికి, అక్రమంగా నడుస్తున్న వారిని క్రమములో పెట్టుట కొరకై, అధైర్యంలో ఉన్నవారిని ధైర్యపరచుట కొరకై ఆయన పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చాడు. తండ్రి మనల్ని ప్రేమించి ఎలా ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాడు? జగత్ పునాది వేయబడక మునిపే, జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తునందు ప్రేమించాడు. క్రీస్తు మన కొరకై, నీ కొరకై, నా కొరకై ఆయన ఎంతగా తనను తాను తగ్గించుకొని పరిశుద్ధుడైనటువంటి ఆయన, పవిత్రుడైనటువంటి ఆయన, పరమ దేవుడైనటువంటి ఆయన నీ కొరకు, నా కొరకు ఎంతగానో శ్రమలు అనుభవించాడు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తునందు ప్రేమించాడు. మనము అనాది కాలము నుండి దేవుని సంకల్పంలో ఉండి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నాం. ఎందరికో లేని భాగ్యాన్ని నీకు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆయన స్తుతించాలి. దేవుని నిర్ణయంలో నుండి, ఆయన ఏర్పాటులో నుండి తొలగిపోకుండా కదా, కోడి తన పిల్లలను ఎలాగైతే రెక్కల కింద భద్రపరుచుకుంటుందో అలాగూ భద్రపరుచుకున్నటువంటిది క్రీస్తునందు భద్రము చేయబడి ఉన్నాం. అందును బట్టి ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించాలి. భద్రపరచబడిన మనము ఇప్పుడు పిలవబడి ఉన్నాం, ఏర్పరచబడిన ఏర్పాటులో ఉన్నాం. రాజులను యాజక సమూహముగా చేశాడు, సంఘముగా చేశాడు, ఆరాధించేవారిగా చేశాడు. ఎంత గొప్ప ధన్యులము. అందును బట్టి మనం స్తుతించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. చూసారా, ఇక్కడ గమనించితే నీ నామమందు కాపాడ. ఆయన నామం పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం. అందును బట్టి మనం స్తుతించాలి. నీ నామమందు కాపాడుతుంది, నేను వారిని భద్రపరిచితిని అనే మాట మనం చూస్తుంటున్నాం. ఆయనే కాపాడేవాడు, ఆయనే భద్రపరిచేవాడు. ఈ భద్రత తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. అందును బట్టి ఆయన్ను ఈ ఉదయకాల వేళలో ఎంతగానో మనం స్తుతించవలసిన వారము కావడం. యేసుక్రీస్తునందు భద్రము చేయబడుట ఎంత గొప్ప ధన్యత.
అవును, ఆయన రెక్కల కింద ఎంత భద్రత ఉంది, ఆయన మాటలో ఎంత శక్తి ఉంది. పాపము చేసిన దూతలను తీర్పు కొరకు భద్రం చేయబడుట. యూదాపత్రిక 1:6 చూస్తాం. భక్తిహీనుల కొరకు గళాంధకారము భద్రం చేయబడింది. అయితే దేవుని నమ్ముకున్నటువంటి వారికి దేవుని పిల్లల భద్రత ఎంత గొప్పదో కదా. శాశ్వతమైన పట్టణం, యుగాయుగములు ఆయనతో ఉండే ఆ కృపను మనకు అనుగ్రహించు. ఎంత ధన్యులము. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఈ ఉదయకాల వేళలో యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన మనము, యేసుక్రీస్తునందు భద్రపరచబడినటువంటి మనము, ఆయన యందు విశ్వాసముచ్చినటువంటి మనము, ఆయన ఎంతగానో మనము స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, అతికాంక్షణీయుడవు తండ్రి. మీకెందు భద్రము చేయబడిన మనిషి ఎంతో శాశ్వతంగా మీ రెక్కల కింద కాపాడబడుతూ ఆయన నెమ్మది, ఆరోగ్యము, భద్రత ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. అటు గొప్ప దేవుని ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, అనుదినము ఇలాగూ మేము నీ సన్నిధిలో చేరి తండ్రి ప్రభు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.